బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండ అది తీరం దాటే అవకాశం అయితే ఉంది. అయితే రానున్నటువంటి 3 రోజులు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 2 కలర్స్లో మనమైతే విజువల్లో చూడొచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ వస్తుందనేది ఆరెంజ్ కలర్లోను, హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం ఉందని ఎల్లో కలర్లోను ఇక్కడ 2 కలర్స్ని ఇక్కడ ఇండికేషన్గా చూపిస్తున్నారు. మనం ఒకసారి జిల్లాలు కనుక పరిశీలించి చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అదేవిధంగా అటు అనకాపల్లి, ముఖ్యంగా విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఈ అదేవిధంగా వెస్ట్ గోదావరిలో కొంత భాగం, యానం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పొట్టి శ్రీరాములు, అదేవిధంగా కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, నంద్యాల, కర్నూలు, అనంతపురం, ఈ ఎల్లో ఇండికేషన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి రేపు ఎల్లుండ కూడా కొంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా రేపు మాత్రమో అటు ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది అధికారులు సూచిస్తున్నటువంటిది. ఈ మ్యాప్ ప్రకారం చూసినా కూడా ఈరోజు రేపు వర్షాలు కురుస్తాయి, ఎల్లుండ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం రేపు ఈ వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఈ వాయుగుండ ప్రభావంతో ఈదురుగాలులు కానీ, సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారుల పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది? ఒకవేళ హెవీ రైన్స్ కురిస్తే ఏ స్థాయిలో పడే అవకాశం? ఒకటి, నిన్న మయన్మార్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా పరిణామం చెంది రేపు వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నాటికి అంటే 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టుగా వర్షాలు రాబోయే వారం రోజులు చెదురుముదురు నుంచి అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మొదటి రోజు క్షేత్రీయ విస్తృతి పలు ప్రాంతాల్లో, 2-3 రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో, 4వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో పడుతూ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఇక మత్స్యకారులకు రాబోయే 4 రోజులు కూడా బంగాళాఖాతం అంతా కూడా ఈదురుగాలు ఉన్నందువల్ల మత్స్యకారులు మొదటి 4 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైంది. అయితే 5వ రోజు కూడా కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే ఎక్కువ ప్రాంతాల్లో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 5వ రోజు కొన్ని ప్రాంతాలను, మిగతా 4 రోజులు అన్ని ప్రాంతాల్లోనూ బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే ఏలూరు, వెస్ట్ గోదావరి నుంచి ఉమ్మడి జిల్లాల ప్రకారం ఇక్కడ ఆరెంజ్ జోన్లో కనిపిస్తున్న ఈ మొత్తం జిల్లాలకు సంబంధించి హెవీ రైన్ అంటే అసలు ఏ స్థాయిలో పడే అవకాశం? 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. మిగతా ఎల్లో చూపించిన జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో పడిన వర్షాలతో పాటుగా ఇవి కూడా క్యూములేట్ అవుతాయి. తరువాత ఈ తీవ్రతలో ఉన్న వర్షాలను బట్టి మేము ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి యంత్రాంగాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ మ్యాప్ ప్రకారం చూసినా కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు ఉన్న ఈ జిల్లాల్లోనే ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా అధిక వర్షాలు కురవడానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు? ఒకటేనండి, ఇప్పుడు ఒక మాన్సూన్ వ్యవస్థ అంటే మాన్సూన్ డిప్రెషన్ కానీ లో కానీ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మాన్సూన్ డిప్రెషను తీర ప్రాంతాన్ని దాకిన తర్వాత వాటికి ఉన్న నైరుతి దిశలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు తీరాన్ని దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యలో తీరాన్ని తాకిన తర్వాత దానికి నైరుతి దిశకు ఉన్న ఏరియాలో ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలుల పరిస్థితి ఏంటి? కొన్ని చోట్ల చెట్లు కూలుతున్నటువంటి జిల్లాలపై 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్లుగా తీరం వెంబడి, తీరం ఆవల 40 నుంచి 50, కొంత ప్రాంతాల్లో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంలో కొంత ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది.
అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాప్ ప్రకారం చూసినా ఉమ్మడి అటు పశ్చిమ గోదావరి నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైనే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే చెప్తున్నారు. ఈరోజు రేపు ఎల్లుండ అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో సముద్రం బయట సముద్రం లోపల కూడా వేస్తాయి. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకైతే విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.